ప్రోటీన్స్ అనేవి సిక్కల్ సెల్ ఎనీమిక్ కానీ అండ్ తలసేమియా పిల్లలకు కానీ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతి 25 to 30 days లోపల బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూజన్ చేయించాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థిని నా యొక్క ఆశీస్సు. మిమ్మల్ని ఇక్కడికి ఒక ఉద్దేశంతో పంపిస్తారు. మా పిల్లలు చదువుకుంటారు ఒక నమ్మకంతో డిగ్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఇప్పటి నుంచే అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచే మీరు కాంపిటేటివ్ లేదా ఇతర మ్యాగజైన్స్ లేదా లాస్ట్ 10 years బిఫోర్ మీ సార్కి తెలుసు ఈ జిల్లాలో లేదా ఈ పదమన్నప్పుడు రావడం మాకు బాగా సపోర్ట్ చేసేవారు. అంతవరకు నాకు మీకోసం తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూస్తే నాకు కొంత కోపం అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు అనిపిస్తుంది మీకే తెలుసు. అది మనం ఫర్దర్గా మాట్లాడాలి. ఒకటి నేను మీ అందరికీ నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్, ఫస్ట్ ఎడ్యుకేషన్. నేనైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనా ఇప్పుడు సమాజంలో మీరు చూస్తున్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా దాదాపు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు కూడా చదువు ఉంది కాబట్టే ఈరోజు మీ అందరి ముందు వచ్చి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. అందులో మీరు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఉన్నారు కాబట్టి 33% ఎడ్యుకేషన్లో జాబ్స్లో కూడా ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా 30% రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ 2018 వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో 100 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉండేటువంటి పొజిషన్ నుంచి ఇది 100 పోస్టులు ఉంటే 33 మెంబర్స్ వరకు ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ లేదా ఉమెన్ పోలీస్ వచ్చే పరిస్థితి, పీసీస్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఎంతో కొంత ఫిజికల్ స్ట్రైన్ మెంటల్ స్ట్రైన్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లోనే 33% మీకు ప్రొవైడ్ చేశారంటే మిగతా ఆల్ డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి జాబ్స్ మీకు వచ్చి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. కాబట్టి చదువుకుంటే మంచి మంచి పొజిషన్ ఉండొచ్చు. ఎంత పేదవాడైనా చదువుకుంటే వాడు మరొక 2 generations ఆ ఫ్యామిలీకి లిఫ్ట్ ఇచ్చిన వాడు అవుతాడు. ఎంతోమంది ఈరోజు మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మెడికల్ స్టూడెంట్స్ అయితేనేవి ఐఐటీలో చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్ ఉండేది. ఇయర్లీ 60 lakhs, 1 crore rupees, 2 crores rupees అని చెప్పేసి ప్యాకేజ్ తీసుకొని అమాంతం వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి ఎందరో వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈరోజు సివిల్ సర్వీస్లో అయితేనేమి, రీసెంట్గా ఏపీఎస్సీ సర్వీస్లో అయితేనేమి ఉమెన్ ఏ విధంగా డైరెక్ట్గా 23-25 years పోస్ట్ సాధించారంటే ఎస్పెషల్లీ ఉమెన్. మీరు చూసారో లేదో రీసెంట్గా మీకు అసలు విషయం ఏంటంటే ఈ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమెన్, అడిషనల్ ఎస్పీ ఉమెన్, మన శ్రీకాకుళం సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆధార్ డైరెక్ట్గా గ్రూప్ 1 పోస్టులు కొట్టి ఈరోజు మన డిఎస్పీ గారు అయితే ఇంకా మాకంటే చిన్న తక్కువ ఏజ్ అనమాట. అంటే అనేక రకాల స్కోప్స్ ఉన్నాయి. మా ఇంటి దగ్గర అవ్వట్లేదు, మా ఇంటి దగ్గర డబ్బులు లేవు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఒక 10 years బ్యాక్ వచ్చే మాటలు. ఈరోజు చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకా ఇతరితర బెనిఫిట్స్ అన్నీ కూడా అందిస్తున్నాయి. ఒకటే మనలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికై మనం రాత్రింబవళ్ళు కష్టపడి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అదృష్టం
చాలా మంది ఆడికి అదృష్టం ఉంది కాబట్టి ఐపీఎస్ అయ్యాడు, అదృష్టం ఉంది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు, అదృష్టం ఉంది కాబట్టి లేకపోతే ఇంకో గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఎవరికి అదృష్టం ఉంటే ఎవరు అయిపోరండి. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఫస్ట్ 20 years కష్టపడతారో, 20-25 years ఎవరైతే కష్టపడతారో, నెక్స్ట్ వచ్చేటువంటి ఒక 25-30 years మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. అంటే ఆ ఉద్యోగం మీద నాకు అంత ఇష్టం. ఇప్పటికీ నేను చాలా ఫీల్ అవుతున్నాను రాలేదని. నాకు ఏదైనా స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా టీచర్స్ చూస్తున్నప్పుడు కానీ ఆ బాధ ఇప్పటికీ తీరదు. కాబట్టి మనం అనుకున్నది అవ్వలేదు, కానీ ఉద్యోగం అయితే ఏదో ఒకటి అని ఒక నా గోల్ ఇప్పటికీ నేను చేరుకోలేక నాకు ఇప్పటికీ నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో, ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న దానికై మనం కొన్ని ఏదైతే మనకు తెలియని విషయాలు ఉంటాయో వేరే వాళ్ళని మనం తెలుసుకొని దానికి ఒక రూట్ని ఏర్పాటు చేసుకోవాలి.